హాయ్ హలో వెల్కమ్ టు డిఎంఎస్ అసోసియేట్స్. హోమ్ లోన్ తీసుకునేటప్పుడు జనరల్గా మమ్మల్ని క్లయింట్స్ అడిగే రెగ్యులర్ క్వశ్చన్, హోమ్ లోన్ నాకు శాంక్షన్ అయిన తర్వాత ఎటువంటి డాక్యుమెంట్స్ నేను బ్యాంక్లో సబ్మిట్ చేయాలి, బ్యాంక్స్ ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకుంటాయి. సో మీ హోమ్ లోన్ శాంక్షన్ అయిన తర్వాత జనరల్గా మీరు బ్యాంకుకు విజిట్ చేయాల్సి వస్తుంది అగ్రిమెంట్ సిగ్నేచర్స్ కోసం, డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కోసం. కొన్ని బ్యాంక్స్ ఇన్ కేస్ సెంట్రలైజ్డ్ ప్రాసెస్ ఉంటుంది, ఆ డిజిటల్ ప్రాసెస్ ఉన్నప్పుడు నియర్ బై బ్రాంచెస్ ఇస్తారు. అదే నేషనలైజ్ బ్యాంక్స్ అనుకోండి, మీరు ఏదైతే బ్రాంచ్ త్రూ అప్లై చేస్తారో ఆ బ్రాంచ్కి సిగ్నేచర్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ బ్రాంచ్కి వెళ్ళే ముందు మీకు మ్యాక్సిమం బ్యాంక్ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఐదర్ త్రూ మెయిల్ ఆర్ మెసేజ్ ఆర్ మేనేజర్ కాల్లో కానీ మీకు కన్ఫర్మేషన్ ఇస్తారు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకురావాలి, ఏమేమి ఒరిజినల్ తీసుకురావాలి, ఏమేమి జిరాక్స్ తీసుకురావాలి అని చెప్తారు. జనరల్గా ఏమేమి ఉంటాయి అంటే ఏదైనా ఐడి ప్రూఫ్, ఒరిజినల్ డాక్యుమెంట్ ఒకటి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఏదైనా ఐడి ప్రూఫ్, వాట్ ఎవర్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఎలక్షన్ ఐడి, పాస్పోర్ట్, మనం ఏదైతే డాక్యుమెంట్ సబ్మిట్ చేసి ఉంటామో లోన్ ప్రాసెస్ అప్పుడు అందులో నుంచి ఏదైనా ఒక ఐడి ప్రూఫ్, ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకెళ్లాల్సి వస్తుంది. దాంతోపాటు పీడీసీ చెక్స్ అంటారు. 6 చెక్కులు కొన్ని బ్యాంక్స్ 6 తీసుకుంటాయి, కొన్ని బ్యాంక్స్ ఒకటే చెక్ తీసుకొని డిజిటలైజ్డ్ అగ్రిమెంట్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మినిమం చాలా వరకు బ్యాంక్స్ ఏంటంటే 6 చెక్స్ తీసుకుంటాయి, పీడీసీ చెక్స్ సెక్యూరిటీ పర్పస్లో. అండ్ దాంతోపాటు మీరు ఒక డెబిట్ కార్డు కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంతకు ముందులాగా మనం ఈసీఎస్ ఫామ్ ఫిల్ చేయడము, ఆ కన్సర్న్ బ్యాంకు నుంచి ఈసీఎస్ స్టాంపింగ్ చేయించుకొని రావడం ఇదంతా లేదు. కంప్లీట్ డిజిటల్ ప్రాసెస్ అయింది కాబట్టి ఈ మ్యాండేట్ ప్రాసెస్ ఉంటుంది. ఈ మ్యాండేట్ ప్రాసెస్ కోసం మనం డెబిట్ కార్డు ఒకటి క్యారీ చేస్తే ఆ పిన్ నెంబర్తో మనం అథెంటికేషన్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఈసీఎస్ అనేది సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఏదైతే మనం లోన్ తీసుకుంటున్న బ్యాంక్ ఉందో ఆ బ్యాంకు నుంచి మన సేవింగ్ అకౌంట్లో ఏ అకౌంట్ నుంచి ఈఎంఐ కట్ అవ్వాలో ఆ బ్యాంక్ డెబిట్ కార్డు క్యారీ చేస్తే ఆ బ్యాంకు నుంచి ఈసీఎస్ కట్ అవ్వడానికి ఈజీగా అవుతుంది. దాంతోపాటు సేల్ ఆఫ్ అగ్రిమెంట్ ఒరిజినల్ తీసుకెళ్లాల్సి వస్తుంది. అండ్ దాంతోపాటు వర్క్ ఆర్డర్ ఆల్రెడీ మనం చేయించుంటే మాత్రం వర్క్ ఆర్డర్ కాపీ అండ్ ఎస్టిమేషన్ ఏదైతే మనం తీసుకుంటామో ఎస్టిమేషన్ కాపీతో పాటు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత, రిజిస్ట్రేషన్ అయిపోయిన రోజు కానీ నెక్స్ట్ డే కానీ మనకు ఓటీపీ వచ్చిన తర్వాత ఒరిజినల్ మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఒరిజినల్ సేల్ డీడు కలెక్ట్ చేసుకుంటాము. ఆ ఒరిజినల్ సేల్ డీడ్తో పాటు మనం ఎవరి దగ్గర నుంచి అయితే పర్చేజ్ చేస్తున్నామో, బిల్డర్ కావచ్చు, రీసేల్ ప్రాపర్టీ అయితే ఓనర్ ఉంటారు, ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సేల్ డీడ్తో పాటు వాళ్ళకి ఏదైతే లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయో టైటిల్ డీడ్స్ అన్నీ, ఆ లింక్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ అండ్ ఈసీ తీసి ఉంటే ఈసీ ఒరిజినల్ కాపీ తీసుకెళ్ళాలి. కొన్ని బ్యాంక్స్లో ఏంటంటే మనకి లైక్ ఎంఓడి ఉంటుంది. ఇప్పుడు నేషనలైజ్ బ్యాంకులో అనుకోండి కంపల్సరీ రిజిస్టర్డ్ ఎంఓడి చేయాలి. కొన్ని ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ మాత్రము, ప్రైవేట్ సెక్టర్లో కొన్ని బ్యాంక్స్ ఎన్బిఎఫ్సిస్ మాత్రం రిజిస్టర్డ్ ఎంఓడి చేస్తాయి, కొన్ని బ్యాంక్స్ మాత్రం సింపుల్ మార్టిగేజ్ చేస్తుంది. సో అలాంటప్పుడు మనకి రిజిస్టర్డ్ ఉండదు కాబట్టి సింపుల్ మార్టిగేజ్ కాబట్టి బ్యాంక్ చేసుకుంటుంది. రిజిస్టర్డ్ ఎంఓడి డాక్యుమెంట్లో మాత్రం కంపల్సరీ ఆ డాక్యుమెంట్ మళ్ళీ కలెక్ట్ చేసుకుని అది కూడా తీసుకెళ్ళి ఒరిజినల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలాంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా బ్యాంక్ ఒరిజినల్స్ అడుగుతుంది, కొన్ని జిరాక్స్లు అడుగుతుంది. వాట్ ఎవర్ మీకు ఇన్ఫర్మేషన్ వస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.